గ్యాస్ స్టవ్ కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేయడానికి దోహదపడుతుంది. కానీ అదే టెక్నాలజీ మనిషి మెదడును విషపూరితం చేస్తే, అక్షరాల ప్రాణాలని తీసేస్తే, అమెరికాలోని మసాచుసెట్స్లో జరిగిన ఒక దారుణ ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని షాక్కి గురిచేస్తుంది. కన్న తల్లిని, తోడబుట్టిన తమ్ముడిని అతి క్రూరంగా అంతం చేయడానికి ఓ యువకుడు ఏకంగా చాట్ జీపీటీ సలహా తీసుకున్నటువంటి ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం ఆక్టాన్ సబర్బన్ ప్రాంతం భారతీయ సంతతికి చెందిన కుటుంబం అక్కడ ప్రశాంతంగా జీవిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన కుర్రాడే అర్జున్ అరవింద్. ఒకరోజు ఉదయం అర్జున్ తండ్రి పని నిమిత్తం బయటకు వెళ్ళగా ఇంట్లో తల్లి సుధా వెంకటేశన్, తమ్ముడు సిద్ధార్థ్ అరవింద్ మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో ఎవరికి అంతు చిక్కలేదు. క్షణాల వ్యవధిలో ఆ ఇల్లు రక్తసిక్తమైంది. కన్న తల్లినని కూడా చూడకుండా, తన తమ్ముడని కనికరం లేకుండా అర్జున్ వారిద్దరిని అతి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత తల్లి కారు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. అదే రోజు సాయంత్రం తమ్ముడు సిద్ధార్థకు ట్యూషన్ చెప్పడానికి ఒక టీచర్ ఇంటికి వచ్చింది. ఇల్లు లాక్ చేసి ఉండడంతో ఆమె తండ్రికి ఫోన్ చేసింది. భార్యా పిల్లలు ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి వెంటనే ఆక్టన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళగా హాల్లో సుధా వెంకటేశన్, ఫస్ట్ ఫ్లోర్లో సిద్ధార్థ విగతజీవులుగా పడి ఉన్నారు. ఆ దృశ్యం చూసి పోలీసులే హడలిపోయారు. రాత్రంతా గాలించిన పోలీసులు మరుసటి రోజు తెల్లవారుజామున వేలాండ్ ప్రాంతంలో పార్కు చేసిన కారులో ఉన్న అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు దర్యాప్తులో భాగంగా అర్జున్ ఫోన్, ల్యాప్టాప్ డేటాను పరిశీలించగా దర్యాప్తు అధికారులకే దిమ్మదిరిగే నిజాలు అర్జున్ బయటకు వచ్చాయి. ఇప్పుడు అర్జున్ గత కొంతకాలంగా మానసికంగా వింతగా ప్రవర్తించడమే కాకుండా తన సొంత కుటుంబాన్ని, తల్లిని, తమ్ముడిని ఎలా అంతం చేయాలి అని చాట్ జీపీటీ వంటి పవర్ఫుల్ ఏఐ టూల్ను సలహాలు అడిగాడు. కృత్రిమ మేధస్సును మంచి కోసం వాడాల్సింది పోయి ఇలాంటి ఘాతకాలకు ప్లాన్ వేయడానికి వాడుకోవడం యావత్ సమాజాన్ని ఇప్పుడు కలిచివేస్తోంది. ప్రస్తుతం నిందితుడు అర్జున్ పైన 2 హత్య కేసులు నమోదు చేసి లోవేల్ జువైనల్ కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.